హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి కిచెన్ క్యాబినెట్ ఆర్గనైజేషన్. కిచెన్ క్యాబినెట్ సరిగ్గా లేకపోతే మనం వంట చేయడం చాలా కష్టమైపోద్ది. సో ఈరోజు వీడియోలో కిచెన్ క్యాబినెట్ని ఎలా అందంగా ఆర్గనైజ్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చూపిస్తాను. కిచెన్లో మనం ఎక్కువగా యూజ్ చేసే ర్యాక్ వచ్చేసి స్పైస్ ర్యాక్. ఇది వచ్చేసి నా స్పైస్ ర్యాక్ అండి. ఎలా చిందరవందరగా ఉందో చూసారా? ఇప్పుడు దీన్ని ఆర్గనైజ్ చేద్దాము. ముందుగా ఈ ర్యాక్ అంతా ఖాళీ చేసేస్తున్నాను. వీటిలో ఏ ప్రోడక్ట్స్ అయితే అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయాయో, డేట్ అయిపోయిందో ఆ ప్రోడక్ట్స్ని తీసేస్తున్నాను. నేను ఎక్కువగా గ్లాస్ జార్సే యూజ్ చేస్తానండి. సో నేను కొన్ని పాత కంటైనర్స్ యూజ్ చేస్తున్నాను, కొన్ని కొత్తవి కూడా తీసుకున్నాను. ఇవి వచ్చేసి 4 పీసెస్ అండి. ఈ 4 పీసెస్ వచ్చేసి నాకు 100 రూపీస్ పడింది. ఇవి నేను డిమార్ట్లో తీసుకున్నాను. వీటి క్వాలిటీ కూడా చాలా బాగుంది. రౌండ్గా ఉన్న మోడల్లో ఇవి 4 పీసెస్ తీసుకున్నాను. అండ్ ఇంకా హైట్గా ఉన్న మోడల్లో ఇవి నేను మొత్తం 6 పీసెస్ తీసుకున్నాను. దీని ప్రైస్ వచ్చేసి 20 రూపీస్ పడింది. ఇవి కూడా నేను డిమార్ట్లోనే తీసుకున్నానండి. ఇక్కడ మంచి టిప్ చెప్తున్నానండి. ఎప్పుడైనా మనం గ్లాస్ జార్స్ తీసుకునేటప్పుడు మనకి చేతికి గ్రిప్ ఉండే టైపు గ్లాస్ జార్స్ని తీసుకోవాలి. అండ్ వీటి మూత కూడా రౌండ్గా తిరిగేటట్టు ఉండేటట్టు చూసుకోండి. ఇప్పుడు గ్లాస్ జార్స్ని నీట్గా కడిగేసి ఆరబెట్టిన తర్వాత స్పైసెస్ని యాడ్ చేస్తున్నాను. ఈ కంటైనర్స్లో నేను డైలీ బేసిస్లో ఏది ఎక్కువగా యూజ్ చేస్తున్నానో వాటిని మాత్రమే యాడ్ చేస్తున్నానండి. వీటి మీద స్టిక్కర్స్ని యాడ్ చేస్తున్నానండి. దీనిపైన నేను వైట్నర్తో రాసేసాను. ఏ స్పైసెస్ ఏ జార్స్లో ఉన్నాయో ఈజీగా తెలుస్తుంది ఇలా రాయడం వల్ల. హైట్గా ఉన్న బాటిల్స్లో ఆవాలు, జీలకర్ర, మెంతులు అలా డ్రై స్పైసెస్ యాడ్ చేశానండి. రౌండ్గా ఉన్న బాటిల్స్లో ఏమో పౌడర్ టైపు స్పైసెస్ యాడ్ చేసా. సాంబార్ పౌడర్, ధనియా పౌడర్, జీరా పౌడర్ అలా స్పైసెస్ అన్నీ యాడ్ చేశాను. ఈ స్పైస్ జార్స్లో స్పైసెస్ని యాడ్ చేసేప్పటికి మా పిల్లలు వచ్చేసారు. నెక్స్ట్ డే ఈ స్పైస్ జార్స్ని ఎలా అరేంజ్ చేస్తాననేది మీకు చూపిస్తాను. స్పైస్ బాటిల్ అందంగా ఆర్గనైజ్ చేయడానికి ఈ అట్టపెట్టెలతో ర్యాక్స్ని తయారు చేద్దాం. ఈ వీడియోలో చూపించిన విధంగా అట్టపెట్టెల మీద వాల్పేపర్ స్టిక్కర్ అంటించేసానండి. ఈ వాల్పేపర్ స్టిక్కర్ వచ్చేసి మీషోలో దొరికిద్ది. దీని ప్రైస్ వచ్చేసి 130 రూపీస్ ఉంటుంది. ఇది వన్స్ కొన్నారనుకోండి చాలా బాగా యూజ్ అవుద్ది. స్టిక్కర్ వచ్చేసి DIY ఆర్గనైజర్ ర్యాక్స్ చూసారా ఎంత అందంగా ఉన్నాయో. ఇక్కడ షెల్ఫ్ మొత్తం క్లీన్ చేసేసుకుంటున్నాను DIY లిక్విడ్తో. ఇక్కడ షెల్ఫ్ లైనర్ వేసానండి. ఏమైనా పడినా వెంటనే క్లీన్ చేసేసుకోవచ్చని, కింద పడకుండా. ఈ కంటైనర్స్ పెట్టుకోవడానికి 2 ర్యాక్స్ని తయారు చేశాను కదండి. ఒక ర్యాక్ని మాత్రం బ్యాక్ సైడ్ నా దగ్గర ఉన్న వస్తువుని యూజ్ చేసి హైట్ లేపుతున్నాను. ఇంకోటి మాత్రం నార్మల్గా వీడియోలో చూపించిన విధంగా పెట్టేశాను. ఇలా పెట్టడం వల్ల బ్యాక్ సైడ్ ఉన్నవి కూడా బాగా కనపడతాయండి. DIY ర్యాక్ స్టాండ్ చూసారా ఎంత అందంగా సెట్ అయిందో ఇక్కడ. ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి దీనిపైన మనం కంటైనర్స్ స్పైస్ ర్యాక్ జార్స్ అన్నీ సర్దుదాము. ఫస్ట్గా వచ్చేసి ఇలాగ నేను హైట్గా ఉన్న జార్స్ని పెట్టుకుంటున్నానండి. దానిపైన ఇవి వచ్చేసి మొత్తం 6 పెట్టాను. కింద వచ్చేసి సిలిండ్రికల్ షేపు జార్స్ ఉన్నాయి, రౌండ్ షేప్, అవి పెట్టుకుంటున్నాను. స్పైసెస్, గరం మసాలా, జీరా పౌడర్, ధనియా పౌడర్, సాంబార్ పౌడర్ అలా రకాలన్నీ స్పైసెస్ అని ఇక్కడ పెట్టుకుంటున్నాను. కింద వచ్చేసి నా దగ్గర ఎక్స్ట్రా కంటైనర్స్ ఉన్నాయని చూడండి, అవి పెట్టాను. ఈ పక్కన వచ్చేసి మనకు ఎక్స్ట్రాగా మిగులుతాయి కదా సాసెస్, ఈ స్పైసెస్ అవన్నీ ఒక బాక్స్లో అందంగా ఆర్గనైజ్ చేసుకున్నాను. ఇది వచ్చేసి లేబుల్స్ వేయకముందండి. లేబుల్స్ వేయకుండా ఎలా ఉంటుంది అనేది లుక్ అనేది మీకు చూపిస్తున్నాను. లేబుల్స్ వేసేసిన తర్వాత స్పైస్ ర్యాక్ లుక్ అండి ఎంత అందంగా ఉందో చూసారా. ఈజీగా మనం ఏ వస్తువు ఎక్కడ ఉన్నదే ఆర్గనైజింగ్గా ఉంటుంది. మనం వెంటనే ఏ వస్తువు కావాలంటే వెంటనే తీసుకుని మనం వంటలో యూజ్ చేసుకోవచ్చు. మనకు టైం కూడా బాగా కలిసి వస్తుంది ఇలా ఉండడం వల్ల. ఇదండి నా స్పైస్ ర్యాక్ ఆర్గనైజేషన్. తక్కువ ఖర్చుతో అందంగా స్పైస్ ర్యాక్ని ఆర్గనైజ్ చేసుకున్నాను. మీరైతే స్పైస్ ర్యాక్ని ఎలా అందంగా ఆర్గనైజ్ చేసుకున్నారో నాకు కింద కామెంట్ చేయండి. ఈ స్పైస్ ర్యాక్ రెడీ అయ్యేపటికి లంచ్ టైం కూడా అయిపోయింది. మా పిల్లలు వచ్చే టైం అయింది. ఇవాళ స్పెషల్ వచ్చేసి పన్నీర్ కర్రీ మా పిల్లలు అడిగారు. సో ఆ పన్నీర్ కర్రీని నా వేలు ఎలా తయారు చేస్తానో చూపిస్తాను రండి. 3 ఎండుమిర్చిని, 10 జీడిపప్పు పలుకుల్ని 15 మినిట్స్ ముందు వాటర్లో నానబెట్టుకోవాలి. ముందుగా ఒక గిన్నె తీసుకున్నాను. దాంట్లో 2 స్పూన్లు పెరిగేసాను. 1 టీ స్పూన్ ధనియా పౌడర్, 1 టీ స్పూన్ జీరా పౌడర్, 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఈ మసాలాలన్నీ మిక్స్ అయ్యేటట్టు పెరుగులో బాగా కలపాలండి. దీన్ని బాగా కలిపేసిన తర్వాత ఈ మసాలాలని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒక మిక్సీ బౌల్ తీసుకుందాం. దీంట్లో 2 చిల్లీస్ అండ్ 2 స్మాల్ టమాటాస్ని ఇలాగా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకున్నాను. నానబెట్టిన మిర్చి అండ్ కాజును కూడా ఈ మిక్సీ జార్లో యాడ్ చేసుకుంటున్నాను.
దీన్ని వీలైనంత మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. పొయ్యి మీద కడాయి పెట్టుకున్నాను. దాంట్లో 1 టేబుల్ స్పూన్ బటర్, 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకున్నాను. దీంట్లో హోల్ గరం మసాలా 1 టేబుల్ స్పూన్ యాడ్ చేశాను. ఈ హోల్ గరం మసాలా బాగా వేగిన తర్వాత దీంట్లో 1 కప్పు వచ్చేసి ఆనియన్స్ యాడ్ చేశానండి. ఇంకో పక్కన జీరా రైస్ చేయడానికి రైస్ని పెట్టాను. పన్నీర్ కర్రీలోకి చపాతీ బాగుంటుంది, జీరా రైస్ బాగుంటుంది. నాకు ఇప్పుడు చపాతీ చేసే టైం లేక నేను జీరా రైస్ కోసం రైస్ పెట్టేసుకున్నాను. ఆనియన్స్ చూసారా ఎలా ఎర్రగా వేగినాయో. ఇప్పుడు దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకుందాము. ఇక్కడ మంచి టిప్ చెప్తున్నాను చూడండి. ఇలాంటి గ్రేవీ కర్రీస్లోకి ఉల్లిపాయలు అనేవి బాగా ఎగితేనే కర్రీ అనేది చాలా టేస్టీగా వస్తుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఉంచుకుని దాని తర్వాత మనం ఆల్రెడీ తయారు చేసుకున్నాం కదా కాట్ మసాలా, దాన్ని యాడ్ చేసేసుకుందాం. దీంట్లో కాట్ మసాలా వేసిన తర్వాత ఆయిల్ ఎప్పుడైతే సపరేట్ అవుద్దో దానిపై అప్పుడు మనం కాజు టమాటా పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ గ్రేవీ మొత్తాన్ని బాగా కలిపేసి మూత పెట్టి 10 మినిట్స్ లోలో ఉంచాలి. ఇప్పుడు పన్నీర్ని కట్ చేస్తున్నాను. ఇలాగా స్మాల్ పీసెస్గా కట్ చేస్తున్నాను. పన్నీర్ వచ్చేసి మా పిల్లలకి చిన్నగా ఉంటేనే ఇష్టపడతారండి, లావుగా ఉంటే ఇష్టపడరు. పన్నీర్ చూసారా ఎంత ముదురుగా ఉందో. ఈ గ్రేవీ కూడా బాగా ఉడికింది. ఈ గ్రేవీలో మనకు సరిపడినంత వాటర్ యాడ్ చేద్దాము. ఫ్రెండ్స్, మీకు నాకు వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. పన్నీర్ని కూడా యాడ్ చేసుకుందాము. మూత పెట్టి సిమ్లో 10 మినిట్స్ ఉంచుదాము. 10 మినిట్స్ తర్వాత కూర రెడీ అయిపోయింది. పన్నీర్కి కూడా గ్రేవీ బాగా పట్టి ఉంటుందండి. దీనిలో కసూరి మేతి అండ్ కొత్తిమీరని యాడ్ చేద్దాము. దాన్ని బాగా కలిపేసిన తర్వాత పైన 2 టేబుల్ స్పూన్ బేగన్ యాడ్ చేసుకుంటే కర్రీ వచ్చేసి చాలా టేస్టీగా ఉంటుందండి. గుమ్మగుమ్మలాడే పన్నీర్ కర్రీ రెడీ అయిపోయింది. ఈ పన్నీర్ కర్రీని ఇలాగే లూజ్గా ఉంచుకోవాలండి. ఇలా లూజ్గా ఉంటే మనం తినడానికి కొంచెం గట్టిపడుద్ది. ఇప్పుడు జీరా రైస్ని అయితే నేను చూపించట్లేదు, వీడియోలు ఎంత ఎక్కువైపోద్ది. మా ప్లేట్ అయితే ఇలా రెడీ అయిపోయింది, పన్నీర్ కర్రీ విత్ జీరా రైస్. ఈ రోజు లంచ్కి మీరు ఏం చేసుకున్నారని నాకు కింద కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్.